కేసినేని నాని వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. హరీష్, డీటెయిల్స్ ఏంటి? అవును, గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ కేసినేని నాని వ్యవహారం పార్టీతో పాటు అధికార పక్షంలో కూడా పూర్తిగా చర్చనీయాంశం ఉన్నారు. ఎందుకంటే కేసినేని నాని గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్, ఇంకోవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులతో ఆయన కలిసిమెలిసి నడుచుకోవడం, అభివృద్ధి పనుల్లో భాగంగానే అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల నాయకులతో కలిశామని చెప్పి ఆయన పదే పదే చెప్పినప్పటికీ కూడా కొత్త పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను పార్టీని ఇరకాటంలో పెట్టాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఆయన ఈ రకంగా వ్యవహరిస్తున్నారన్న ఒక విమర్శ కూడా ఆ సొంత పార్టీ నుంచి వ్యక్తమయ్యేటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు తాజాగా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి వివాదంలో చంద్రబాబు 7వ తేదీన జరిగేటువంటి సభకు సంబంధించినటువంటి అంశం పైన కేసినేని నాని స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా తిరువూరు నియోజకవర్గం ఏర్పాటు పరిశీలించేందుకు వెళ్ళారు. ఆ తర్వాత అక్కడికే కేసినేని చిన్నీకి సంబంధించినటువంటి వర్గం కూడా రావటం, అక్కడ జరిగినటువంటి గొడవ, ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితులకు దారితీయటం, ఈ నేపథ్యంలో పార్టీ కూడా ఈ వ్యవహారానికి పొడిస్టా పెట్టాలని చెప్పి భావించినట్టుగా కనపడుతుంది. అందులో భాగంగానే కేసినేని చిన్నీకి తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి నిర్వహించేటువంటి సభకి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పింది. పార్టీలో అధికారంలో లేకపోయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నానిని పక్కన పెట్టి ఆయన సోదరుడుగా ఉన్నటువంటి కేసినేని చిన్నీకి బాధ్యతలు అప్పచెప్పడం పట్ల ఆ ఎంపీ కేసినేని నాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో భాగంగా తాజాగా ఆయన రాజీనామా కూడా దారి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గ్యాప్ లో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా సంచలనంగా మారాయి. అధినేత చంద్రబాబుని మొదలుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి కామెంట్స్, ఢిల్లీ వెళ్ళడానికి ఫ్లైట్లు ఎక్కాలన్నటువంటి ఒక రకమైనటువంటి కామెంట్స్ ఒక ఎత్తు అయితే, వెన్నుపోటు రాజకీయాలకు సంబంధించి వెన్నుపోటు రాజకీయాలు తాను చేస్తుంటే కనుక గత ఎప్పుడో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండేవాడిని, ఇంకా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండేవాడిని అనేటువంటి ఒక రకమైనటువంటి కామెంట్స్ చేయడం, ఈ వ్యవహారం అంతా కూడా సొంత పార్టీ నాయకులకి మింగుడిపడిన అంశంగా తయారైంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కేసీఆర్ నాయుడుతో గతంలో అనేక సార్లు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేశారు. కామెంట్స్ చేసిన తర్వాత పార్టీ నాయకత్వం ఆయనతో మాట్లాడటం, ఆయన సర్దుకొచ్చుకుని తర్వాత మళ్ళీ ఆయన ఏదో ఒక సభలో కావచ్చు, ప్రైవేట్ కార్యక్రమాల్లో కావచ్చు, వార్తల్లోకి ఎక్కే విధంగా కామెంట్స్ చేయడం, పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరించడం, ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అనేకమైన చర్చలకు పార్టీని ఇరకాటంలో పెట్టేటువంటి పరిస్థితులకు దారి తీసినటువంటి నేపథ్యంలో ఇక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారానికి పూర్తిగా తెగపాలని చెప్పి టీడీపీ భావించింది. అందులో భాగంగానే కేసినేని నానికి నేరుగా తిరువూరు సభకు సంబంధించినటువంటి బాధ్యతలు తప్పిస్తున్నట్టుగా నాయకత్వం వచ్చి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో కేసినేని నాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసినేని చిన్ని బాధ్యతలు అప్పచెప్పడం, కేసినేని చిన్ని పైన అంతకుముందే అతను కేసినేని నాని కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం, రాజకీయ బ్రోకర్లు ఇలా ఈ రకమైనటువంటి కామెంట్స్ అన్ని చేసినటువంటి నేపథ్యంలో అధిష్టానం కూడా ఈ వ్యవహారాన్ని కూడా పరిశీలించిన తర్వాత ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కేసినేని నానిని పక్కన పెట్టే విధంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన రాజీనామాకి దారితీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం కొంతవరకు కూడా ఆయన అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులతో క్లోజ్ గా ఉండటం, ఈ రోజు కూడా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి, నందిగామ నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి కార్యక్రమాలు అధికార పార్టీ శాసనసభ్యులతో కారులో వెళ్తూ వీడియోల్ని ఆయనే కావాలని చెప్పి సర్క్యులేట్ చేసేటువంటి నేపథ్యం, ఆయన వర్గం ఆ వీడియోని సర్క్యులేట్ చేసేటువంటి నేపథ్యం చూస్తుంటే కనుక కొంతవరకు అధికార పార్టీకి వెళ్ళటానికే ఆయన ఉత్సాహంగా సిద్ధిస్తున్నారన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అయితే అధికార పక్షం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందని మాత్రం కొంతవరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి పవన్. అయితే హరీష్, ఇప్పటికే తిరువూరులో మొన్న జరిగిన వివాదం, కేసినేని చిన్ని వర్గానికి అటుపక్క కేసినేని నాని వర్గానికి జరిగిన వివాదాన్ని అదునుగా చూసి టీడీపీ అధిష్టానం ఇప్పుడు కేసినేని నాని దూరంగా పెట్టడానికి ట్రై చేస్తుంది అనుకోవచ్చా? కేసినేని నాని వ్యవహారం మొదటి నుంచి కూడా ముక్కుసూటిగా వెళ్ళేటువంటి వ్యవహారం. ఆయన ఏదనుకున్నారో, మనసులో ఏదనుకున్నారో అది నిర్మోహమాటంగా నాయకుల మధ్య, పార్టీ మధ్య, లేదంటే బహిరంగ సభల్లోనూ మాట్లాడేసేటువంటి మనస్తత్వం అయింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా టాటా ట్రస్ట్ ద్వారా, అంటే పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి, నిధులు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి టాటా ట్రస్ట్ ద్వారా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాలను అభివృద్ధి చేశారు కాబట్టి మనకు బలం ఉంది. ఆ బలంలో భాగంగానే అవసరమైతే స్వతంత్రంగానే పోటీ చేసుకుంటాను, స్వతంత్రంగా పోటీ చేసుకుని గెలవగలను ఒక ధీమాని కేసీఆర్ వ్యక్తం చేశారు. అట్ ది సేమ్ టైం
గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో, గతంలో ఇలా చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ తో కూడా ఆయన కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం, వాళ్ళిద్దరు కలిసి మాట్లాడటం, ఒకరినొకరు పొగుడుకోవడం, అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని కేసీఆర్ నాని పొగడటం, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ వ్యవహారాన్ని అధికార పార్టీ కూడా దగ్గర నుండి పరిశీలించింది. ఆయన పార్టీలోకి వచ్చేందుకు సంకేతాలుగా ఇవన్నీ కూడా భావించినప్పటికీ కూడా కేసీఆర్ నాని వ్యవహార శైలి, కేసీఆర్ నానికి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహార శైలి ఇదంతా కూడా అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేసీఆర్ నాని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తన అభిప్రాయంగా కేసీఆర్ నాని చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకు దగ్గర అయ్యేటువంటి పనిలో ఉన్నారనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమైనటువంటి నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎంతవరకు కేసీఆర్ నానికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆయన అభిప్రాయాలను, ఆయన ఉత్సాహాన్ని, ఆయన నిర్ణయాన్ని ఎంతవరకు అధికార పార్టీ స్వాగతిస్తుందని మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంగానే మారింది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్. బెజవాడ రాజకీయాల్లో 2 రోజులుగా ఒకటే చర్చ, అది ఎంపీ కేసీ నాని చుట్టూనే. కొద్ది రోజులుగా నానికి ఎలా చెప్పాలా అని ఊగిసలాడుతున్న టీడీపీ చెప్పాల్సిన 4 ముక్కలు చెప్పేసింది. ఇక పార్టీకి మీ సేవలు చాలు అని సెలవిచ్చింది. సెలవు తీసుకోవాలని తేల్చేసింది. కేసినేని నానితో టీడీపీ నేతల ఈ మాట మంతి గుట్టుగా కామ్గా జరిగిపోయినా, మూడో కంటికి తెలియకపోయినా జరిగిందేంటో లోకానికి స్వయంగా వెల్లడించారు కేసినేని నాని. అక్కడ నుంచి మొదలైన రచ్చ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో వరుస పోస్టింగ్లు, మీడియా ముందు పంచులతో బెజవాడ పొలిటికల్ టెంపరేచర్ను పెంచేస్తున్నారు నాని.